సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే భారతదేశంలో సంఘ సంస్కర్త జ్యోతిరావు బాపులే సతీమణి గారు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆ మహనీయురాల్ని మనం ఘనంగా నివాళులర్పిస్తూ భారతదేశంలో స్త్రీ స్వేచ్ఛ కోసం విముక్తి కోసం బానిసల సంఖ్యల నుంచి మొట్టమొదటిగా భారతదేశ తొలి ఉపాధ్యాయురాలుగా మన సావిత్రిబాయి పూలే గారు మన భారత స్వతంత్రోద్యమంలో పాటు మరియు సంఘ సంస్కృత ఉద్యమాన్ని సతీ సహగమనాన్ని ఇలాంటి అనేకమైన మూఢనమ్మకాలను మూఢత్వాలను నివారిస్తూ అణగారిన వర్గాల్లో బీసీలో ముఖ్యంగా అణగారిన జాతుల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి మహిళా శక్తిగా మహిళా స్ఫూర్తి ప్రదాతగా ఈమె ఎంతో పేరుగాంచి మనకు ఆదర్శంగా నిలిచిన శ్రీమూర్తి యొక్క చదువుల తల్లిగా కొనియాడబడుతున్న సావిత్రిబాయి పూలే గారిని మనం స్మరిస్తూ సావిత్రిబాయి పూలే వర్ధంతులను జయంతులే కాకుండా ఆమె ఆశలను సాధించే దిశగా ప్రతి ఒక్క మహిళ ముందుకెళ్లవలసిన సందర్భం ఉంది కాబట్టి సావిత్రిబాయి పూలే సాధనలో మేము సైతం అంటూ ప్రతి చోట మహిళలు ముందుంటున్నారు అన్ని రంగాల్లో. అదేవిధంగా చదువుల్లో ముఖ్యంగా మనం 10th ఇంటర్ కాకుండా పీజీలు డిగ్రీలు చేస్తున్నామని ఏం అస్సలేనే నిరాశ నిస్పృహలకు విడనాడి మనం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని సంఘంలో సమాజంలో స్త్రీ యొక్క బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే ఆది నుంచి అనాది వరకు స్త్రీతోనే మొదలవుతుంది కాబట్టి